జనగామ జిల్లా పాలకుర్తిలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. సాయి కుమార్ అనే దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 13 తులాల బంగారం, 40 తులాల వెండి స్వాధీనం చేసుకున్నామని జనగామ డీసీపీ రాజేంద్ర మహేంద్ర నాయక్ సాయి కుమార్ పై పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పారు. గతంలో జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మార్చుకోలేదన్నారు. ఈరోజు వావిలాల గ్రామానికి చెందిన కరణం సాయి కుమార్ని బస్ స్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్న 13 తులాల బంగారం, 40 తులాల వెండి రికవర్ చేయడం జరిగింది. ఈ నిందితుడు కరణం సాయి కుమార్ గతంలో లింగాలగన్పూర్ పిఎస్లో 2, రాయపర్తిలో 1, హైదరాబాద్ జవహర్ నగర్, కీసర మరియు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కూడా అతని పైన ఈ దొంగతనం కేసులు నమోదైనాయి. ఈ కేసులు చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడిని 10 రోజుల్లోపు పట్టుకున్న ఏసీపీ వర్ధనపేట, సిఐ పాలకుర్తి, ఎస్ఐ పాలకుర్తి మరియు వారి పిఎస్ సిబ్బంది అందరూ కూడా